హలో అండి అందరికీ. నా స్టైల్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈరోజైతే నేను టిఫిన్కి పెసరట్టు అయితే చేసుకుంటున్నాను. ప్రాసెస్ చూసేయండి. బౌల్ తీసుకొని 1 కప్ పెసలు, పావు కప్పు రైస్ వేసుకొని శుభ్రంగా కడుక్కోండి. ఇలా నేనైతే ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకొని శుభ్రంగా కడుక్కుంటున్నాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అంతా నానపెట్టుకోవాలి. ఓవర్ నైట్ 9 అవర్స్ నానిన తర్వాత పెసలైతే ఇలా ఒత్తితే చేత్తో నలిగిపోవాలి. అలాగైతే నానపెట్టుకోవాలి. ఇలా ఒత్తితే మెత్తగా అవ్వాలి. అప్పుడు మనకి నానినట్టు. 3 పచ్చిమిర్చి, 4 అల్లం ముక్కలు, 4 అయితే అల్లం ముక్కలు. నేనైతే అల్లం ఎక్కువ తినను, అందుకని కొంచెం వేసుకున్నాను. మీరైతే అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. డైజెషన్ కోసం జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని అయితే బ్లెండ్ చేసుకోండి. మెత్తగా బ్లెండ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసి పల్చగా అయితే చేయొద్దు, దోశ రాదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లెండ్ చేసుకోండి. ఉప్మా కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నాను. పోపు దినుసులు, ఆయిల్ వేసాక పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాను. బాగా కాలిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత టమాటోస్ అయితే వేసుకున్నాను. కొంచెం టమాటో యాడ్ చేసుకున్న తర్వాత మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఉప్మా అయితే గట్టిగా కాకుండా పల్చగా చేసుకోండి. బాగా లూజ్గా ఉంటే ఉప్మా టేస్ట్ ఉంటుంది. పెసరట్లో వేసుకొని తిన్నా కానీ గట్టిగా అయితే చేసుకోకండి. ఇలా ఉప్మా రవ్వ పోసుకొని పల్చగా చేసుకోండి. ఉప్మా గెంటతో తిప్పుకుంటూ ఉండలు లేకుండా ప్యాన్ పెట్టుకొని దోశ అయితే ఇలా వేసుకొని దోశ మీద ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఆనియన్స్ వేసుకొని మనం తయారు చేసుకున్న ఉప్మానైతే దోశ మీద పెట్టేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం దోశ. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బటర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఉప్మా పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.